రోజు విజయప్రకాశాలు నా దగ్గర నుంచి యథార్థంగా మాట్లాడుతూ డాక్టర్ రవీంద్ర గారిని గురించి ప్రస్తావన చేశారు. వాళ్ళ నాన్నగారు నరసింహారావు రవీంద్ర గారికి వైద్యం చేయించుకోవడం, ఆయన ఎంత సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు, ఎంతమంది దుఃఖ ప్రతిష్టలకు ఆయన వైద్యం చేశారు అనే విషయం గురించి ప్రస్తావన చేస్తే ఆయుర్వేద శాస్త్రం భారతదేశంలో చాలా చిన్న కార్య చెట్టనా వాయిస్ అంటలేదు. దాంట్లో దర్శనం గ్రహించినట్టు గ్రహించేసినప్పుడు జరిగితే ఎంతో సంతోషంగా జరుగుతుంది. మీరు వస్తే నేను ఎంత సంతోషిస్తానని అప్పటి నుంచి ఈ సభ జరిగేటటువంటి సమయం గురించి, దీని గురించి, ఎక్కడ జరుగుతుంది, ఈ విషయాలన్నీ నాకు చెప్తూనే ఉన్నారు. నేను ఇవాళ రవీంద్ర గారిని చూసి ఎంతో సంతోషించాను. ఒక శాస్త్రంలో అర్థప్రతిష్ఠుడైన వ్యక్తి అంత వినయాన్ని పొందించడం చాలా చాలా గొప్ప విషయం. చదువుకోవడం ఒకెత్తు, చదువుకి ఉండవలసిన ప్రధానమైన లక్షణం వినయం. తాను చదువుకుని ఉండవచ్చుగాక, కానీ ఆ చదువు ఎప్పుడు ఇతరులు తక్కువ వారన్న భావన పొందడానికి, ఇతరులలో ఉన్న లోపాలు వెతికి చూడడానికి పనికొస్తే అతను విద్యావంతుడైన పశువు. విద్య దేనికి పనికి రావాలి అంటే వినయం ఇవ్వడానికి పనికి రావాలి. విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం వినయాన్ని చేకూర్చడం. విద్యా దదాతి వినయం. ఏమీ చదువుకోలేదనుకోండి, నాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటాడు. బాగా చదువుకున్న వ్యక్తి ఉన్నాడనుకోండి, నేను చదువుకోని విషయాలు ఎన్నో ఉన్నాయని తెలుసుకుంటాడు. బాగా చదువుకున్న ఒక వ్యక్తి గ్రంథాలయానికి వెళ్ళాడనుకోండి, నేను తెలుసుకోని శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. నాకు శిల్పశాస్త్రం తెలియదు, నాకు వైద్యశాస్త్రం తెలియదు, నాకు జ్యోతిష శాస్త్రం తెలియదు, వేదాంతం తెలియదు. ఈ గ్రంథాలయంలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. ఈ వేల పుస్తకాలలో నేను చదివిన పుస్తకాలు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నేను ఆ పుస్తకాలు చదివినా అందులో నాకు జ్ఞాపకం ఉన్న విషయాలు చాలా తక్కువ. దీనిని బట్టి పరిశీలిస్తే యథార్థానికి నాకు తెలిసి ఉన్నది ఈ పాటి, నాకు తెలిసున్నది చాలా తక్కువ అన్న వినయం చదువుకున్న వాడిలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంటే చదువు ఏ ప్రయోజనాన్ని కల్పించాలో ఆ ప్రధానమైన ప్రయోజనాన్ని కల్పించగలిగింది అని గుర్తేమి అంటే ఆ చదువుకున్న వ్యక్తి వినయాన్ని పొందినవాడై ఉండాలి తప్ప వినయమును పోగొట్టుకున్నవాడై ఉండకూడదు. ఆదిశంకర భగవత్పాదులు మనందరికీ భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేయడం చేత కాదని ఆయనే మన పనుపున ప్రార్థన రచన చేసి మనకందరికీ అందించారు. దాన్ని షట్పదీ స్తోత్రం అంటారు. ఆ స్తోత్రంలో మొట్టమొదట ఆయన చెప్పింది అవినయమపనయ విష్ణు అన్నారు. స్వామి, నాకు అహంకారాన్ని తీసి నాకు వినయాన్ని కటాక్షించు అని అడిగారు. బాగా చదువుకున్నవాడు, చదువు వలన సంస్కారమును పొందినవాడు అని గుర్తు ఏమి అంటే తనకి ఏమీ తెలియనివాడు ఎట్లా ఉంటాడో అంత వినయంగా ఉంటారు. శంకరాచార్యుల వారి కన్నా జ్ఞాని ఈ లోకంలో ఇత పూర్వం పుట్టలేదు, ఇక పైన పుట్టడన్న మాట అమంగళకరం కాబట్టి నేను అనను. వారి అవతారమే మళ్ళీ రావచ్చు. అంతటి మహావిజ్ఞాని అయిన శంకరాచార్యుల వారంతటి వారు శివానంద లహరిలో పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభూ అంటారు. స్వామి, నేను పశువుని, నువ్వు పశుపతివి అంటారు. అంతటి శంకర భగవత్పాదులే నేను పశువుని అంటే
నాబోటిగాడు దేన్ని చూసుకుని అహంకరించాలి? అహంకరించడానికి కేవలం అజ్ఞానం ఉంటే చాలు. చదువుకోవడం వల్ల రావలసిన మొదటి ప్రయోజనం ఏది అంటే వినయం కలగాలి. అసలు నిజానికి గురువుకి శిష్యుడికి సంస్కృతంలో ఉన్న పేర్లు వినీతుడు, వినీయుడు. ఆయన తన గురువు దగ్గర వినయాన్ని నేర్చుకొని తన శిష్యులకి వినయాన్ని నేర్పుతున్నవాడు గురువు. ఆ గురువు గారిని చూసి మనం ఇంత వినయంగా ఉండాలని తెలుసుకున్నవాడు శిష్యుడు. ఆ వినయం జీవితంలో అన్నిటికన్నా ప్రధానంగా ఉండవలసిన లక్షణం. 84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి ఈ వినయం యొక్క అవసరం లేదు, కానీ మనిషికి మాత్రం ఈ వినయం ఉండి తీరాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం రావాలి. అంతే తప్ప తనకేదో కొద్దిగా తెలిసినంత మాత్రం చేత అవతల వారి మనసు నొప్పి పెట్టేటట్టుగా మాట్లాడడం గొప్ప కాదు. తనకి ఎంత తెలిసి ఉన్నా తెలియని వాడిలా వినయంతో ఉండి అవతల వాళ్ళలో ఏ చిన్న ప్రజ్ఞ ఉన్నా ఆ ప్రజ్ఞని గుర్తించి గౌరవించడం గొప్ప. మహాభారతంలో అనుశాసనిక పర్వాన్ని పరిశీలనం చేస్తే శ్రీకృష్ణ భగవానుడు మంచి ధ్యాన స్థితిలో ఉన్నాడు. ధర్మరాజు గారు కృష్ణ భగవానుడి యొక్క దర్శనానికి వెళ్ళారు. అందరూ నిన్ను ధ్యానం చేస్తారు, బావా నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. ఒక మహాజ్ఞాని, ఇత పూర్వం ఈ భూమి మీద ఎప్పుడూ పుట్టనటువంటి వాడు, సమస్త శాస్త్రములు తెలిసినటువంటి వాడు, అన్నిటిని మించి అన్ని తెలిసున్న అంత వినయంగా ఉండగలిగినటువంటి వాడు. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకొని ఉన్నారు. కొద్ది రోజుల్లో శరీరం వదిలిపెట్టేస్తారు. ఒక్కసారి ఆయన శరీరం వదిలిపెట్టేస్తే ఆయన దగ్గర ఉన్న జ్ఞానం అందదు. కాబట్టి నువ్వు ఇక్కడ తిరగడం కాదు, ముందు యుద్ధభూమికి వెళ్ళి భీష్మాచార్యుల వారిని ప్రార్థన చేసి ఆయన దగ్గర జ్ఞానాన్ని తెలుసుకో అని కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పి ధర్మరాజు గారిని యుద్ధభూమికి తీసుకెడితే ధర్మరాజు గారు ధర్మములు తెలుసుకోవాలన్న కుతూహలంతో నిలబడితే కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి, నీ అంతటి వాణ్ణి నేను చూడలేదు, ఇత పూర్వం పుట్టలేదు, ఇక పైన పుడతాడన్న నమ్మకం కూడా లేదు, అంతటి మహాప్రాజ్ఞుడివి, నీకు తెలిసినటువంటి విద్య ఊరకనే పోకూడదు, కాబట్టి నీ శరీర త్యాగం చేసే లోపలే ఈ ధర్మరాజు గారికి చెప్పమన్నాడు. ఎంత వినయంగా మాట్లాడాడంటే భీష్ముడు, స్వామి నేను అంపశయ్య మీద పడుకొని ఉన్నాను, ఇది రోజు నేను నిద్రించే తల్పం కాదు, బాణపు ములుకులు గుచ్చుకుంటున్నాయి శరీరానికి, రక్తం అంతా కారిపోయింది, ఒంట్లోన ఓపిక లేదు, మాట్లాడగలిగిన శక్తి లేదు, కాబట్టి నేను ఎట్లా మాట్లాడను అని అడిగాడు. నీ వంటి వాడు వెళ్ళిపోకముందే ఈ జ్ఞానము లోకమునకు అందాలి, కాబట్టి నీకు ఈ బాధ తెలియకుండా మాట్లాడడానికి కావలసిన శక్తిని నేను అనుగ్రహిస్తున్నాను. నువ్వు మాట్లాడని కృష్ణ పరమాత్మ అంతటి పరిపూర్ణావతారం, అంతటి జ్ఞానము వినయము రెండూ ఉన్నవాడు కాబట్టి భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి ప్రార్థన చేస్తే అప్పుడు భీష్ముడు అనుశాసనిక పర్వం, శాంతి పర్వం అని 2 పర్వాల్లో ఎన్నో ధర్మాలు చెప్పాడు ధర్మరాజు గారికి. ఆ చెప్పినప్పుడే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా లోకానికి అందించాడు. మీరిప్పుడు పిల్లలందరూ ఇక్కడ కూర్చుని సుస్వరంగా విష్ణు సహస్రనామ స్తోత్రం చదివారు. ఆ వినయం అంత గొప్పది. భగవంతుడంతటి వాడు భీష్మాచార్యుల వారి వినయానికి అంత పొంగిపోయాడు. అబ్దుల్ కలాం గారి పేరు తెలియని వాళ్ళు లోకంలో ఉండరు. అంతటి గొప్పవాడు, అంతటి గొప్ప శాస్త్రవేత్త. నిజానికి అంతరిక్ష శాస్త్రంలో భారతదేశానికి స్వావలంబన కల్పించినటువంటి మహోన్నతుడు, భారత రాష్ట్రపతి పదవిని చేపట్టినటువంటి వ్యక్తి ఆయన. ఒకప్పుడు ఆయన చదువుకున్నటువంటి మెద్రాస్ శాస్త్ర సంబంధమైన కళాశాలలో ఒక గొప్ప బహుమతిని అందుకోవడానికి వెళ్ళి ప్రసంగం చేయడానికి సిద్ధపడవలసిన రోజున మిగిలిన కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి తనకి చిన్నప్పుడు పాఠం నేర్పి తనని ప్రభావితుడిని చేసినటువంటి ఉపాధ్యాయుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కుని
నిజానికి ఆయన అప్పుడు ఉన్న స్థాయిలో ఆ గురువుగారిని ఒక్కసారి రమ్మని కబురు చేసి కారు పంపించవచ్చు. గురువుగారిని రమ్మనమని కబురు చేయడం కాదు, గురువుగారి దగ్గరికి నేను వెళ్ళాలని ఇరుకు సందుల్లో అంత రక్షణ వ్యవస్థ ముందు వెడుతుంటే ఆయన వెళ్ళి ఒక చిన్న ఇంట్లో ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు పెద్ద ఆసనం మీద కూర్చుంటే తను చిన్న ఆసనం మీద కూర్చుని, గురువుగారు మీరు చెప్పినటువంటి పాఠాల యొక్క ప్రభావం చేత ఇవాళ నేను ఇంతటి ఉపకారం దేశానికి చెయ్యగలిగాను, మీరు కూడా నాతో పాటు తప్పకుండా ఇవాళ సాయంకాలం సభకి రావాలని ఆయనని వ్యక్తిగతంగా ఆహ్వానించి, ఆయన వచ్చినప్పుడు తాను మెట్లు దిగి కిందకి వెళ్ళి గురువుగారి చెయ్యి పట్టుకొని వేదిక మీదకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి గౌరవించారు. కలాం గారంటే అంత వినయశీలి. మీరు మహాత్ములైనటువంటి వారి ఎవరి జీవితం చూడండి, కేవలం చదువుకున్నవారు తక్కువ అని అనడానికి వీల్లేదు. కేవలం పుస్తకాలు చదవడం తక్కువ అన్న మాట చాలా సాహసం. అసలు ఒక పుస్తకాన్ని దగ్గర పెట్టుకోవడం, ఒక పుస్తకం యొక్క విలువ తెలిసి ఉండడం జీవితంలో అన్నిటికన్నా అమూల్యమైన వాటిలో ఈ పుస్తకం ఒకటి. కాబట్టి నేను ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. అందరూ తమకి ఆస్తులు పిల్లలకి ఇస్తే, నేను పిల్లలకి ఆస్తులతో పాటుగా నేను ఇవ్వగలిగిన గొప్ప ఐశ్వర్యం, నా వంశానికి కీర్తి తేగలిగినది, సంస్కారవంతుల్ని తయారు చేయగలిగినది మంచి పుస్తకాలు. నేను చదివి పుస్తకాలు అంత భద్రంగా ఉంచి ఆ పుస్తకాలు నా పిల్లలకి వారసత్వ సంపదగా ఇవ్వాలన్న తాపత్రయం పెద్దల యందు కూడా ఉండాలి. ఒక పుస్తకం గురించి తాపత్రయపడడం, ఒక పుస్తకాన్ని సంపాదించుకోవడం, ఒక పుస్తకాన్ని చదవడం, ఆ పుస్తకం చేత ప్రభావితుడు కావడం, దాన్ని దాచుకోవడం, మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండడం, తనని కలిసిన వారితో పుస్తకం గురించి మాట్లాడడం, అటువంటి పుస్తకాన్ని మళ్ళీ ఏ జన్మదినన్నాడో పిల్లలకి బహూకరించడం చిన్న విషయం కాదు. కాబట్టి కేవలం పుస్తకాలు చదవడం గొప్ప విషయం కాదు అన్నది బాధ్యతారహితమైన వ్యాఖ్య. పుస్తకం కొనుక్కోవాలి, పుస్తకం ఉంచుకోవాలి, పుస్తకం చదువుకోవాలి అన్న ఆలోచనే చాలా గొప్పది. నేనైతే ఏమంటానంటే, పిల్లలు మీ జన్మదినం వచ్చినా, మీరు ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు బహుమతులు ఇచ్చినా, దానికన్నా నాకు మీరు చదివిన పుస్తకాల్లో ఒక మంచి పుస్తకం నేను చదవవలసినది మీ ఆశీర్వచనం రాసి నాకు ఇవ్వండి అని అడగమని చెప్తాను. ఇవాళ ఈ శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో సర్వసాధారణంగా వేదిక మీదకి పిలిచినప్పుడు పూలదండలు వేసి స్వాగతం చెప్తారు. అట్లా కాకుండా ఒక మంచి పుస్తకం సి రాజగోపాలాచారి గారు రాసినటువంటి మహాభారతం పుస్తకాన్ని అందరికీ బహూకరించి వేదిక మీదకి పిలిచారు. ఒక మంచి పుస్తకం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక మంచి పుస్తకాన్ని మీరు చదివారనుకోండి, ఆ పుస్తకం మీకు జీవితాంతం మార్గదర్శనం చేస్తుంది. దానికోసమే సుభాషితాలు వచ్చాయి, దానికోసమే శతక సాహిత్యం వచ్చింది. ఒక్క పద్యం చాలు మనిషిని నిలబెట్టడానికి. అంతఃశౌచము అని లోకంలో ఒక మాట ఉంటుంది, బాహ్య శౌచము అంతఃశౌచము అని. బాహ్య శౌచము అంటే ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది భగవంతుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి కానుక. ఇప్పుడే డాక్టర్ రవీంద్రన్ గారు తన ప్రసంగంలో కాళిదాస మహాకవిని ఉటంకిస్తూ శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనం అన్న మాటని వాడారు. ఈ శరీరం ఉంటేనే మనం ఏమైనా చేయగలం. బాగా చదువుకోవాలన్నా, గొప్ప స్థితికి రావాలన్నా, 10 మందికి మన వలన ఉపకారం జరగాలన్నా అసలు శరీరం ఉండాలి. ఈ శరీరం చిన్న విషయం కాదు. 7 ధాతువులతో, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలతో భగవంతుడు ఇంత అందంగా దీన్ని తయారు చేశాడు. ఒక్క కన్ను గుడ్డు ఆయన ఎంత నేర్పరితనంతో తయారు చేశాడు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక్క క్షణం ఆగకుండా పనిచేసే గుండె, ఊపిరితిత్తులు, శిరస్సు దగ్గర నుంచి అరికాళ్ళ వరకు ఒకే వేగంతో రక్తం ప్రవహించేటట్టుగా చేసిన వ్యవస్థ,
రుచి కోసం నోటితో తిన్న పదార్థాన్ని కడుపులో జీర్ణం చేసి శరీరంలో అవయవాలకి ఇంద్రియాలకి శక్తిని ప్రసారం చేయగలిగిన జీర్ణ వ్యవస్థ, ఇన్నిటిని ఆయన ఏర్పాటు చెయ్యగలిగాడు అంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహం. ఆయన ఇచ్చిన అపూర్వమైనటువంటి కానుక ఈ శరీరం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని శాస్త్రం చెప్తుంది. అందులో మాట్లాడగలిగిన ప్రాణులు ఎన్ని? ఒక్క మనిషి తప్ప మాట్లాడగలిగిన వాడు లేడు. నవ్వగలిగినది, మాట్లాడగలిగినది మనిషి ఒక్కడే. అంత అపూర్వమైనటువంటి జన్మ మనం పొందినప్పుడు ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మీరు చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి. కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోని కారణం చేత ఈ దేశంలో వైద్య ఆరోగ్య రంగంలో కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం వ్యయమైపోతూ ఉంటాయి. కారణం ఏమంటే అంటువ్యాధులు రావడం, చర్మ వ్యాధులు రావడం, ఇటువంటి వాటికి అన్నిటికీ కారణం ఏమిటంటే లోపలికి వెళ్ళే పదార్థం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకోకుండా చాలా కాలం నిలవ ఉన్నటువంటి పదార్థాలు, కేవలం నాలుకకు రుచిగా అనిపిస్తే చాలన్న పదార్థాలు పిల్లలు తినడం అలవాటు చేసుకోకూడదు. పిల్లలు తినేటప్పుడు ప్రత్యేకించి అమ్మ వండిన పదార్థం కన్నా గొప్ప పదార్థం లోకంలో ఇంకొకటి ఉండదు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడుకొండల మీద పొద్దున్నే పెట్టే నైవేద్యం ఏది అంటే అమ్మగారు తరిగొండ వెంగమాంబ గారు ప్రతిరోజు ఆయనకి పెరుగన్నం పంపిస్తారు. పొద్దున్న మొట్టమొదటి నైవేద్యం ఆ పెరుగన్నం. వెంకటేశ్వర వైభవోత్సవాలు వివిధ నగరాల్లో జరిగినప్పుడు నేను వ్యాఖ్యాతగా వెళ్ళిన సందర్భాల్లో తెరవేసి స్వామివారికి మొట్టమొదట పెరుగన్నం నైవేద్యం పెట్టినప్పుడు అమ్మ పంపించినటువంటి ఆ పెరుగన్నాన్ని స్వామివారు తింటున్నటువంటి వైనం గురించి నేను వ్యాఖ్యానం చేసిన రోజులు ఉన్నాయి. అంటే వెంకటేశ్వర స్వామి అంతటి వాడు అమ్మ పెట్టిన అన్నం తింటాడు. ఇప్పటికీ మీరు తిరుమలలో చూస్తే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చేసిన తరువాత బావి ఉంటుంది. అది దాటి మెట్లెక్కి ఎడం పక్కకి వెడితే అక్కడ వెంకటేశ్వర స్వామి వారి అమ్మగారు కూర్చుని ఉంటారు. కూర్చుని అక్కడ నుంచి గోడకి కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి లోపలికి చూస్తూ ఉంటారు. ఆ లోపల వంటశాల ఉంటుంది. ఆ వంటశాలలో స్వామివారికి నైవేద్యాలు తయారవుతాయి. అమ్మ ఏం చేస్తుంది అంటే కొడుకు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటాడో ప్రేమతో చూసి వండి పెడుతుంది. అమ్మ పెట్టిన అన్నం కన్నా గొప్పది లేదని వెంకటేశ్వర స్వామి అంతటి వాడు ఇప్పటికీ అమ్మ వండించిన పదార్థమే తింటున్నాడు. మీరు వెంకటేశ్వర స్వామి వారికి జరిగే నైవేద్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఇన్ని లక్షల మంది ఆయన దర్శనానికి వెడతారు ఆనంద నిలయంలోకి. ఇంతమంది విడిచిపెట్టిన గాలి ఆయన పీలుస్తారు. ఆయనకి శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బంది కలుగుతుందేమోనని అమ్మ ఆయనకి మిరియపన్నం పంపిస్తుంది. ఆ మిరియపన్నం నైవేద్యం పెడతారు. ఆ మిరియంతో కూడుకున్న అన్నం తింటే ఊపిరితిత్తులు ఊపిరి బాగుంటుందని అమ్మ పంపించిన అది తింటాడు. కానీ ఒకనాడు అమ్మ పెట్టినటువంటి పెరుగన్నం సద్దెన్నం తిని పాఠశాలకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు అసలు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం కానీ, ఎక్కువ దూరం నడవడం కానీ, సాయంకాలం ఆడుకోవడం కానీ, చాలా గట్టిగా అరిచి ఆడుకునేవారు. అంత గట్టిగా అరిచి ఆడుకోవడం అలవాటైపోయిన కారణం చేత ఒక సభలో 2 గంటలు మాట్లాడవలసి వచ్చిన మధ్యలో నీళ్లు తాగవలసిన అవసరం లేకుండా స్వరపేటిక సహకరించేది. మహానుభావుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ప్రాతస్మరణీయులు. 2 గంటల పాటు మాట్లాడుతున్న మధ్యలో విద్యుత్తుకి అసౌకర్యం ఏర్పడిన దాదాపుగా ఒక 500 మందికి సునాయాసంగా వినపడేటట్టుగా బిగ్గర కంఠంతో మాట్లాడేవారు. ప్రార్థన చేసి ప్రారంభం చేస్తే మంగళం చెప్పే వరకు మధ్యలో గుక్కెడు మంచినీళ్లు కూడా తాగవలసిన అవసరం లేకుండా స్వరపేటిక ఆయనకు సహకరించింది అంటే అది శరీరాన్ని ఎంత జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకున్నారో మనకు అర్థమవుతుంది. శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గోళ్ళు పెద్ద పెద్దవి పెంచుకోవడం, ఒంటి నిండా మట్టి పట్టి ఉండడం, చెమట పట్టిన బట్టలు కట్టుకోవడం ఇటువంటివి మంచిది కాదు. చిన్నతనం నుంచి పిల్లలందరూ కూడా శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మీద దృష్టి పెట్టాలి.
మహాత్మా గాంధీ గారు ఎంత శుభ్రంగా తానుండేవారు, తన వస్తువులను ఉంచుకునేవారంటే, ఒకప్పుడు ఆయన పడుకుని ఉండగా ఒక వస్తువు అవసరమైంది. ఆయన లేచి బయటకు వస్తున్నారు, తాను కూర్చుని చదువుకునే గదిలోకి వస్తుండగా విద్యుత్తుకి అంతరాయం ఏర్పడింది సబర్మతి ఆశ్రమంలో. ఉండండి ఉండండి, దీపం తెస్తామన్నారు. ఆయన అన్నారు, అక్కర్లేదు, నాకు కావలసిన గుండు సూదిని నేను తీయగలనని చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళి చెయ్యి పెట్టి వస్తువులు తడివి ఎక్కడ గుండు సూది ఉంటుందో అక్కడి నుంచి ఆయన గుండు సూది తీసి పట్టుకుని బయటకు వచ్చేశారు. అంటే వస్తువులు వాడుకున్న తర్వాత వస్తువుల్ని అంత పరిశుభ్రంగా ఎక్కడ పెట్టవలసిన వస్తువుని అక్కడ పెట్టడం విషయంలో అంత శ్రద్ధ కనపరిచేవారు. మహాత్ముల జీవిత చరిత్రలు ఎందుకు చదువుతారంటే, పుస్తకాలు అంత విలువైనవి ఎందుకయ్యాయంటే అవే మనిషిని చిక్కుతాయి. అవి చదివిన తర్వాతే తానెలా బ్రతకాలో అర్థమవుతుంది. బాహ్య శౌచం ఎంత ముఖ్యమైనదో అంతఃశౌచం కూడా అంత ముఖ్యమైనది. మనిషికి శరీరం ఎంత బలంగా ఆరోగ్యంగా ఉండాలో మనసు కూడా అంత ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఒక్కటి ఆలోచించండి, మీరు నోటితో తిన్నది ఏది ఉందో అది లోపలికి వెళ్ళి బలంగా మారుతోంది. మరి ముక్కుతో మీరు పీల్చిన గాలి, చెవులతో మీరు విన్నవి, కళ్ళతో మీరు చూసినవి లోపలికి వెళ్ళి మనసుని ప్రభావితం చేస్తాయి. చూడకూడనివి అదే పనిగా చూసినా, వినకూడనివి అదే పనిగా విన్నా, ముట్టుకోకూడనివి ముట్టుకున్నా, పీల్చకూడనిది పీల్చినా చిట్ట చివరికి మనసు పాడవుతుంది. మనసు పాడైపోయింది అనుకోండి, అక్కర్లేని ఆలోచనలు వస్తాయి. అక్కర్లేని ఆలోచనలు మనసులో ఎక్కువైపోతే చెయ్యకూడని పని చెయ్యాలన్న కోరిక కలుగుతుంది. అటువంటి నిర్ణయం తీసుకుని తప్పు పని చేసిన కారణం చేత మనిషి భ్రష్టుడై జారిపోతాడు. అట్లా కాకుండా ఉండాలి అంటే, మనసుని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ఎప్పుడూ కూడా మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి. మీరు చిన్నపిల్లలు, నేను ప్రధానంగా ఇవాళ సభని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను తప్ప నేను పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు. పిల్లలు, మీకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు మీరు చదువుకుంటారు. దానితో పాటుగా మీకు శీల వైభవం కలగాలంటే, నైతిక విలువలు కలగాలంటే మీరు జీవిత చరిత్రలు తప్పకుండా చదవాలి. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు మీరు చదివారనుకోండి, మీరు ఎట్లా జీవించాలన్న విషయం మీకు అవగతమవుతుంది. నేను ఒకప్పుడు అబ్రహాం లింకన్ గారి గురించి చదువుతున్నాను ఇంట్లో. చదువుతుండగా అకస్మాత్తుగా ఒక సందర్భం వచ్చింది. ఆయన అమెరికా అధ్యక్షుడయ్యారు. అధ్యక్షుడైన తర్వాత ఆయన పారిశ్రామికవేత్తలందరితోటి సమావేశం పెట్టి దేశాభివృద్ధి కొరకు వాళ్ళు ఏం చేయాలో మాట్లాడుతుంటే అందులో ఒక ఆయనకి అంత నిరుపేద కుటుంబంలో పుట్టిన అబ్రహాం లింకన్ ఇంత గొప్పవాడైపోయాడని అసూయ పుట్టి అకస్మాత్తుగా సభలో లేచి నిలబడి, లింకన్, అదృష్టం కొద్దీ ఇవాళ నువ్వు అమెరికాకి రాష్ట్రపతి అయ్యావు, అధ్యక్షుడి అయ్యావు, కానీ మీ నాన్నగారు నా బూట్లు కుట్టారు, ఈ బూట్లు మీ నాన్నగారు కుట్టినవే అన్నాడు. ఒక్క క్షణం హతాశుడయ్యాడు అబ్రహాం లింకన్. వెంటనే తేరుకుని ఆయన అన్నాడు, నిజమే, మా నాన్నగారు బూట్లు కుట్టేవారు, బూట్లు కుట్టి సంపాదించి నన్ను పెంచి పెద్ద చేశారు. మా నాన్నగారు నాకు చదువు ఒకటే చెప్పించలేదు, బూట్లు కుట్టడం కూడా మా నాన్నగారు నాకు నేర్పారు. ఎప్పుడైనా మీ బూటు పాడైపోతే నేను అమెరికా అధ్యక్షుణ్ణి అని మీరు సంకోచించక్కర్లేదు. మీరు శ్వేత సౌధానికి వచ్చి మీ బూట్లు నాకు ఇవ్వండి, మా నాన్నగారు కుట్టిన బూట్లు మరమ్మత్తు చేయడం కన్నా అదృష్టం నాకు ఇంకొకటి ఉండదు, నేను వాటిని మరమ్మత్తు చేస్తానన్నారు లింకన్. ఎంత వినయం చూడండి. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన వ్యక్తి అవమానం పాలయ్యాడు. మనిషి తన మనసుని ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి అంటే మీరు మంచి మంచి పుస్తకాలు చదువుతున్నారనుకోండి. ఇవాళ పుస్తకాలకి కొదవలేదు, పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉన్నాయి. మంచి పుస్తకాలు మీరు ఏవి చదవాలని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు రాసిన ఇండామిటబుల్ స్పిరిట్ లాంటి పుస్తకాలు, పాత్వేస్ టు సక్సెస్ లాంటి పుస్తకాలు మీరు చదువుకుంటే అవి మీకు కరదీపికలు అవుతాయి.
జీవితంలో మీరు ఊంచుకోవడానికి మంచి పుస్తకాలు. అట్లాగే మహాభారతంలో విదుర నీతిలో పద్యాలు మీరు చదువుకుంటే ఏ గుణాలు మీకు ఉండాలో, ఏ గుణం ఉండకూడదో, దేనివల్ల పాడవుతారో, దేనివల్ల బాగుపడతారో మీరు తెలుసుకుంటారు. కాబట్టి మీ అందరూ కూడా బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది జీవితంలో చక్కగా వృద్ధిలోకి రావాలని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, ఎక్కడో వరంగల్లో ఆ రోజుల్లో అంత ఉన్నత విద్య అభ్యసించినటువంటి నరసింహారావు గారు మంచి ఉద్యోగం కోరుకుని ఉంటే ఈ పాటికి పెద్ద ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేసి కొన్ని లక్షలు పెన్షన్ సంపాదించుకుంటూ కాలు మీద కాలిసి కూర్చుని ఉండేవారు. ఎప్పుడో 1960 సంవత్సర ప్రాంతంలో ఇంత వెనకబడిపోయిన ఈ తుని ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న పిల్లలందరూ చదువుకోవాలని ఈ పాఠశాల స్థాపించి తన పిల్లల్ని కూడా ఈ రంగంలోకి తీసుకొచ్చి ఇన్ని వేల మంది పిల్లలు ఇక్కడ చదువుకుని వృద్ధిలోకి వస్తే చాలు, నా జీవితంలో ఒక్కటే కోరిక, ఎవ్వరూ దేశానికి బరువు కాకూడదు, దేశం ప్రతి వ్యక్తి వల్ల కీర్తిని గౌరవాన్ని పొందాలని ఆయన దీన్ని స్థాపించారట. ఆయనతో కలిసి నిరంతరం పనిచేస్తున్నటువంటి పెద్దలు నా పక్కన కూర్చుని ఇందాక నరసింహారావు గారి గురించి చెప్తుంటే నేను ఎంతో సంతోషించాను. అటువంటి ఉన్నతాశయాలు కలిగినటువంటి వ్యక్తి ఈ పాఠశాలని స్థాపించి మీ వృద్ధి కొరకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. మీ అందరూ కూడా బాగా చదువుకుని మంచి పేరు తెచ్చుకొని ఏ అబ్దుల్ కలాం గారిలాగో, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిలాగో, స్వామి వివేకానందలాగో తయారై వీళ్ళు తునిలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు అని ఒకనాడు వాళ్ళ గురించి చెప్తే ఆ పాఠశాల ఎక్కడుంది అని తెలుసుకోవలసిన రోజు రావాలని, అంత గొప్ప కీర్తి మీరు ఈ పాఠశాలకి తెచ్చిపెట్టేటట్టుగా మీకు సమస్త విభూతులను సరస్వతీదేవి అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ, వాతావరణం కించిత్ ప్రతికూలంగా ఉంది కాబట్టి దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత అంటారు వాల్మీకి రామాయణంలో. దేశకాలములను ఉపేక్షించి ప్రవర్తించకూడదు కనుక, ఇంతకన్నా నేను మాట్లాడడం భావ్యం కాదు కనుక, ఇంత నేను కాలం కాని కాలంలో మాట్లాడుతున్నా ఇంత ప్రేమగా విన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రత్యేకించిన ఆశీర్వచనాన్ని తెలియచేస్తూ, ఇంత ప్రేమగా నన్ను ఈ సభకి తీసుకొచ్చినటువంటి మా విజయ్ ప్రకాష్కి ప్రత్యేకించి ఆశీర్వచనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. నమస్కులయాన్న శ్రీలంగే ప్రియాడి సర్వస్యాప్త్యై